వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ పవన్. మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం లడ్డూ వివాదం చాలా ముందుకొస్తుంది. దానిపైన ఎన్నో ఆందోళనలు, ఎన్నో ధర్నా కార్యక్రమాలు, ఎన్నో ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి. అసలు నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డులో నిజంగానే కల్తీ జరిగిందా? బీఫ్‌కి సంబంధించిన ఆయిల్ వాడిల్లా? లేకపోతే ఈ చేప ఆయిల్ వాడిల్లా? అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ ప్రభుత్వాలని బ్లేమ్ చేయనీకే ఈ కొత్త వివాదం తెరపైకి తీసుకొచ్చిందా? ఒకవైపు టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి గత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయనీకి అని చెప్పేసి కొందరంటుళ్ళు. లేదు హెరిటేజ్‌కి సంబంధించిన షేర్ మార్కెట్ పెరగాలని చెప్పేసి కొందరంటుళ్ళు. అసలేంటి వివాదం ఏంటి? మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ మేడ్చల్ మల్కాజ్గిరి అధికార ప్రతినిధి ఉన్నారు. ఉడతా నవీన్ గారు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంటి ఎలా చూస్తారు ప్రస్తుతం ఉన్న ఈ లడ్డూ వివాదాన్ని? నిజంగా కూడానా ఒక ధార్మిక ఆలయం దగ్గర ఒక ప్రాముఖ్యత చెందిన అత్యంత పవిత్రమైన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర దేవాలయం అంటే మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి ఒక్క హిందువు కూడా ఎంతో ఆత్మీయతతోని కొలిచే దైవమైన. నిజంగా కూడా కల్తీ జరిగిందా లేదా అనే విషయం మీద ఇది టీడీపీ పార్టీ చెప్పిందో, జనసేన పార్టీ చెప్పిందో, లేకపోతే బీజేపీ పార్టీ చెప్పిందో కాదు. ఎన్డీడీఏ నేషనల్ డెవలప్మెంట్ సంబంధించింది, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక ఇచ్చిన ప్రకారంగా దానిలో కల్తీ జరిగిందని చెప్తున్నారు. నిజంగా కల్తీ జరిగిందా లేదా మళ్ళొకసారి పునరాలోచించండి, మళ్ళొకసారి చెక్ చేయండి. 5 సంవత్సరాలుగా లడ్డూలో ఆవు కొవ్వుకు సంబంధించిన ఆయిలు, పంది మాంసంకి సంబంధించిన ఆయిలు, లేకపోతే చేప ఆయిలు మిక్సీ చేసి ఆ లడ్డూని ఇన్ని సంవత్సరాలు హిందువులు తినరు అంటే ఒక్కొక్క హిందువు ఆక్రోషంతోనే రెచ్చిపోతున్నారు. అంటే సరే ఇన్ని సంవత్సరాలుగా రాంది ఇప్పుడే తెరపైకి ఎందుకు వచ్చింది? ఎందుకంటే టీటీడీ అనేది చిన్న సంస్థ కాదు. అవును, ప్రభుత్వానికి సంబంధం లేకుండా టీటీడీ అనేది చాలా పెద్ద సంస్థ. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే భారతదేశంలో అతి ముఖ్యమైన ఒక గుడి. సో దాని విషయంలో జరిగిందంటే ఇన్ని రోజులు ఎందుకు ఇది బయటకు వాస్తవం. రాలేదు? మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఏంది ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఎందుకంటే పాలకులు కరెక్ట్ అయిన వాళ్ళు లేకపోతే, పాలకుడు దేవుడి మీద విశ్వాసము నమ్మకం లేకపోతే, పరమత సహనం లేకపోతే ఇటువంటి పైశాచిక ఆలోచనలు వస్తాయి. దానిలో క్రమమే మేము ఇది అనుకుంటున్నాం. ఎందుకంటే అప్పుడున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, వీళ్ళంతా ధర్మారెడ్డి కానీ, వీళ్ళంతా కూడా దీనికి పాల్పడారని మేమైతే అంటున్నాం. ఎందుకంటే దేవుడి మీద నమ్మకం లేదు. ఏదైతే ఏముంది, ఇంకోటి వాళ్ళు కల్మషం చేస్తే, కల్తీ చేస్తే వాళ్ళు పైశాచిక ఆనందం పొందిరు అనుకుంటున్నాం. కాబట్టి దేవుడి మీద నమ్మకం లేనివాడు, దేవుని నమ్మనోడిని ఆ స్థానంలో పెట్టకూడదు. దేవాలయాలలో అన్యమతస్థులకు ఏం పని? ఇది చూసుకోవాల్సింది ఏంది? ధార్మిక ఇది ఎండోమెంట్లో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఉన్న వాళ్ళు ఇది చూసుకోవాలి కదా. వీడిని అక్కడ మనం ఈవోగా మనం పెడుతున్నామంటే వాడు హిందువు కాదు, హిందువు కానప్పుడు అక్కడ పెట్టొద్దు. పెడితే ఇటువంటి వస్తాయనే ముందు ఆలోచన వాళ్ళకు ఉండాలి. అంటే ఈ లడ్డూ వివాదంలో ప్రస్తుతం ఉన్నది టీడీపీ ప్రభుత్వం కూటమికి సంబంధించిందే కాబట్టి కూటమికి సంబంధించిన డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా? ఎందుకంటే అంటే ఇప్పుడు బీజేపీతో ఉన్నది కాబట్టి టీడీపీ గతంలో చేసిన వాళ్ళు విమర్శలు కావచ్చు ఇదైతే పక్కకు జరిగిపోవాలని చెప్పేసి ఈ వివాదం తీసుకొచ్చిన చాలా వరకు క్వశ్చన్ మార్క్స్ కూడా రేజ్ అవుతుంది. నిజం అనుకోవచ్చు అది? ఖచ్చితంగా అబద్ధం అంట నేను. ఎందుకంటే రాజకీయంగానే ఉండాలి, దేవుళ్ళ దగ్గర దాకా పోవద్దు. ఒకవేళ నిజంగా టీడీపీ జనసేన ఇట్లా చేసిందని నిర్ధారించండి, నిరూపించండి. ఒకవేళ లేదు వాళ్ళే తప్పు చేశారనుకో ఉరిశిక్ష ఇద్దామా వాళ్ళకు, జైల్లో పడేద్దామా వాళ్ళని? మీరు అంటున్న దానికి నేను ఒప్పుకుంటా, నేను అన్నదానికి మీరు కూడా ఒప్పుకోండి. మరి నిజంగా వాళ్ళు తప్పు చేసినట్టయితే వాళ్ళని ఉరిదిద్దామా? లేకపోతే మాకు అప్ప చెప్పండి, రోడ్ల మీద హిందువులు రాళ్లతో కొట్టి చంపేస్తారు వాళ్ళని నిజంగా వీళ్ళే తప్పు చేస్తే. లేదు రాజకీయంగా వాళ్ళు తప్పు చేస్తారు కనుక నెక్స్ట్ టైం వాళ్ళకి బుద్ధి చెప్తారు ప్రజలు. ఇది ఎవరు చేసిరనేది, ఎవరు కావాలని చేసేది కాదు. నిజంగా తప్పు జరిగిందా లేదా నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డే నిర్ధారణ చేసిన తర్వాత ఇంకెవరు చేయాలా? పోనీ మీకు డౌట్ ఉందనుకో ఇంకా పై స్థాయికి పోండి. మీరు నిజంగా జరిగితే మీరు దాన్ని ఒప్పుకోండి. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ముందస్తుగా గత పాలకులు తప్పైందని ఒప్పుకోండి. వెంకటేశ్వర స్వామి ముంగట మోకరిల్లండి. మీరు నిర్ధారిస్తున్న నిజంగానే గత పాలకుల వల్ల ఖచ్చితంగా మాకు ఆ డౌట్ ఉంది. ఎందుకంటే గతంలో తిరుపతిలో ఒకటి కాదన్న, ఈ లడ్డు విషయంలో కాదు, అన్నప్రసాదం ఏదైతే భోజనం పెడతారో దానిలో వివాదాలు జరిగినాయి. అక్కడ భక్తులు పోయే వాళ్లకు దర్శనం చేసుకునే క్రమంలో చాలా వివాదాలు జరిగినాయి. అక్కడ ఆ స్థానంలో వేరే అన్యమతస్థుడు పోయి ఇది రాయి, దీన్ని మొక్కితే మీకు ఏం దొరకదు, యేసుప్రభుని నమ్ముకోరు అని చెప్పి ప్రత్యక్షంగా బాహాటంగా ప్రకటనలు చేసినదే అదే హయాంలో జరిగినాయి. సో ఇవన్నీ చూస్తుంటే మాకు డౌట్ వస్తుంది, ఖచ్చితంగా అదే పాలకులు చేసేదేమో, చేపించరేమో అనే డౌట్ ఉంది మాకు.
అన్న ఈ కల్తీ విషయం గురించి ఇన్ని రోజులు టీటీడీకి తెలియదు అంటారంటే అంత పెద్ద సంస్థ ఇప్పుడు కూడా ఎందుకు బయటకు రాలేదు మరి తెలిసి కూడా? టీటీడీ సంస్థలో ఉన్న పెద్ద పాలకులందరూ కూడా పెద్ద వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా వాస్తవంగా క్రిస్టియన్స్, రెడ్డిలే, మతం మారిన వాళ్ళు, లేకపోతే అప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఉన్నారు కాబట్టి ఇది బయటికి రాలేదు. కొంతమంది కింద వాళ్ళకి తెలిసింది నిజంగా కూడా. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు అడిగిన కాబట్టి నిజంగా తెలిసి కూడా తప్పు చేసిన వాళ్ళని కూడా దీన్ని శిక్షించాలి. ఎందుకంటే అలా కల్తీ జరుగుతుందన్న విషయం తెలిసి గమ్మున ఉన్న హిందువులు కూడా తప్పే, అక్కడ ఉన్న తిరుపతిలో, తిరుమలలో ఉన్న హిందువులు కూడా తప్పే. కాబట్టి పెద్దవాళ్ళని భయపడో లేకపోతే మా ఉద్యోగాలు పోతాయనో భయపడి చేసింది వాస్తవం ఉండొచ్చు అని అనుకుంటున్నాం. కానీ వాళ్ళు కూడా చేసింది తప్పే. ఎవరైనా కానీ దీంట్లో పాల్పడినట్టయితే నిరభ్యంతరంగా వాళ్ళని శిక్షించాలా, వెంటనే వాళ్ళని జైల్లో వేయాలి. అంటే గతంలో రోజా గారు వారానికి ఒకసారి, నెలకు 2 సార్లు వెళ్తూ ఉన్నారు కదా తిరుమల తిరుపతి దేవస్థానానికి, ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే, నగిరి ఎమ్మెల్యే. సో అప్పుడు ప్రతిసారి ఏ ప్రెస్ మీట్ పెట్టినా సరే, ఎక్కడ వాయిస్ ఇచ్చినా సరే, తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి అవకతవకలు కానీ కల్తీ విషయాలకు ఇక్కడ కూడా లేవని అంత బహిరంగంగా చెప్పింది. మరి ఆమె ప్రభుత్వంలోంచి దిగిపోగానే ఇంత విమర్శలు చేయడానికి ఏంటి కారణం? నేనేమంటున్నా, రోజానే కాదన్న, గత ప్రభుత్వంలో ఉన్న ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఒక గీత గీస్తే దాటని మంత్రులనే చూసినాం మనం, దాటని ఎమ్మెల్యేలనే చూసినాం, దాటని ఎంపీలనే చూసినాం. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ధారించిండో దాన్ని దాటి ఎవరు పోరు. రోజా ఆయన భజన చేస్తే ఆమె ఎమ్మెల్యే అయింది, ఆయన భజన చేస్తే ఆయనకు మంత్రి పదవి వచ్చింది, ఆయన భజన చేస్తేనే ఆమెకు అంతో ఇంతో సస్టైన్ అయింది. ఇప్పటిదాకా ప్రజలు తిప్పికొట్టేదాకా ఆమె రెచ్చిపోయింది. కాబట్టి ఆమె మీద మాకు నమ్మకం లేదన్న. ఆమెనే ఏదో తిరుపతి పోయింది కదా, దీంట్లో ఏమి లేవని చెప్పింది కాబట్టి ఆమె అథెంటిక్ కాదు. మాకు హిందువులందరికీ రోజా అథెంటిక్ కాదన్న. కాబట్టి మేము అథెంటిక్గా భావిస్తున్నాం. ఏంటంటే ఒక బోర్డే చెప్పింది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నిర్ధారించింది. సరే, ప్రభుత్వం మీద అక్కస్తో చెప్పిందా, వీళ్ళు మైలేజ్ పొందమని చేసిరా, అది నిర్ధారిద్దాం. ఖచ్చితంగా బోర్డు దగ్గర పోదాం, మళ్ళొకసారి పరిశీలన చేద్దాం. కానీ తప్పు జరిగిందని తెలిసిన తర్వాత మీరు ఏం స్టాండ్ తీసుకుంటారు అన్న? నిజంగా వైఎస్ జగన్ది హిందూ మతంగానే ఉంటే ఇదే స్టాండ్ ఉంటుండే మీది? ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి, హిందువులలో కూడా నాస్తికులు ఉన్నారన్న. అదే దౌర్భాగ్యం మన హిందుత్వానికి. నాస్తికులు హిందువులే కామని చెప్పుకుంటారు కదా వాళ్ళు, మేము నాస్తికులం, మాకు మతాలతో సంబంధం లేదని చెప్తున్నారు. ఇంకా నిమ్మలం. అట్లా వాడు హిందువు కాదు, మేము నాస్తిక కులం అని సపరేట్గా కూడా పెట్టుకుంటే మాకు అసలు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ హిందువులనే ఉండి నాస్తికులుగా ఉండి దేవుళ్ళని తిడతాం, మేము ఖచ్చితంగా దేవుల్ని, విగ్రహాలని ఇబ్బంది పెడతాం, లేకపోతే దేవుల్ని తిడతాం, హిందువుల మనోభావాలు దెబ్బతీసామంటే మాత్రం ఈపులు వాళ్ళ కొడతారన్న హిందువులే. చాలా సంఘటనలు చూసినాం మనం. శివుణ్ణి తిట్టిన వాళ్ళని కూడా రోడ్ల మీద పట్టుకొని పోలీస్ స్టేషన్ ముందు కొట్టిన సంఘటనలు ఉన్నాయి, శివమాల ధరించిన వాళ్ళు. కాబట్టి హిందువులో ఉన్న నాస్తికులే కానీ మీరు నమ్మకండి, మీరు మొక్కకండి. కానీ మీరు తిడితే మాత్రం పూజించే వాళ్ళకి కోపం వస్తుంది, ఆ ఆక్రోషం తట్టుకోలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గురించి మాట్లాడితే విశాఖ ఉక్కు మీద ఎన్నో ధర్నాలు, నిరసనలు జరిగిన స్పందించని బీజేపీ గత 5 సంవత్సరాలు కావచ్చు, అంతకుముందు 5 సంవత్సరాలు కావచ్చు, ప్రత్యేకంగా దీనికి ఎందుకు స్పందిస్తుంది? అంటే హిందువుల మనోభావాలను రెచ్చగొట్టి వాళ్ళతో మళ్ళీ ఆడుకోనికేనా? ఖచ్చితంగా నేను చెప్తా వినండి. ఇప్పుడు విశాఖ ఉక్కు అనేది రాజకీయంగా వాళ్ళు, మా బీజేపీ కానీ లేకపోతే ఇంకా వేరే పార్టీలే కానీ వాళ్ళు చూసుకుంటారు, చట్టపరంగా అవి చూసుకుంటాం. కానీ ఒకసారి దేవుడు, ధార్మిక విషయానికి, మన హిందుత్వానికి, మనోభావాలకు సంబంధించిన విషయాలకు వస్తే బీజేపీ లేకపోతే ఇంకో పార్టీకి సంబంధం ఉండదన్న. ఇది పక్కా హిందుత్వం. ఎవడైతే దేవుడిని మొక్కుతాడో, ఎవడైతే తీర్థప్రసాదాన్ని పవిత్రంగా తీసుకుంటాడో వీళ్ళందరూ బయటకు వస్తారు. ఒకవేళ బీజేపీ వెనుకడుగు వేసినా హిందువులు మాత్రం వెనుకడుగు వేయరు అన్న. మీరు బీజేపీ అంత బలంగా స్టాండ్ తీసుకుంటుంది, ఖచ్చితంగా తీసుకుంటాం, హిందువులకు సంబంధించి ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే అన్న, ఇది సెక్యులర్ దేశమా? సరే, అటు మతాల వైపు తీసుకుని ఇటు ప్రజల సమస్యలు, ఈ విశాఖ ఉక్కు పైన కూడా ఎక్కడ కూడా ఎత్తి స్పందన కూడా ఖచ్చితంగా రాజకీయంగా ప్రతి విషయంలో బీజేపీ ముందుంటుందన్న. ఇట్టి ధార్మిక విషయాలనే కాదు. కాకపోతే ధార్మిక విషయాలలో ఎందుకు ఇట్లా వాయిస్ ఇస్తామంటే, అత్యధికంగా ఉన్న భారతదేశంలో ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుండ్రు. మీరు మైనారిటీలు అయినా, క్రిస్టియన్కి లేకపోతే ముస్లిమ్స్కి ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తుండ్రు. వీళ్ళ తరపున మాట్లాడడానికి ఎవరు లేరు. ఉన్నది ఏకైక పార్టీ భారతదేశంలో ఉంది అంటే బీజేపీ. కాబట్టి ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటుంది. అప్పుడు మీడియాకి ఏమనిపిస్తుంది అంటే, నా మాటేనండి, మీడియాకి ఏమనిపిస్తుంది అంటే, అచ్చా బీజేపీ హిందుత్వం కోసం మాట్లాడుతుందా, అయితే ఒక స్టాండ్ తీసుకుంది అని మీరు అనుకుంటారు మీడియా తప్ప. మేము అన్నిటి కోసం స్పందిస్తాం. మేము స్పందించినప్పుడు మీకు అట్లా అనిపిస్తుంది అంటే. ఇప్పటికి కూడా మీ మాటల్లో కనిపి తీసుకుంటుంది అనే ఫ్యూచర్ చెప్తుంది తప్ప, తీసుకున్నది గతంలో సపోర్ట్ చేసిందని కూడా ఎక్కడ కూడా చెప్పట్లేదు. ఈ విశాఖ ఉక్కు దీని విషయంలోకి వస్తే తీసుకుంది, ఎందుకు తీసుకోదన్నా, ఖచ్చితంగా తీసుకుంటుంది కూడా. ఇంకోటి తీసుకుంటుంది, మళ్ళీ అదే తీసుకుంటుంది అనే క్వశ్చన్ మార్కే ఉంది. ఇప్పుడు ఏపీకి సంబంధించిన విషయం, ఏపీలో మొన్నటిదాకా ఉన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం.
ఆ ప్రభుత్వంలో ఇప్పుడు వీళ్ళు కొత్తగా ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలు ఈవెన్ ప్రతి విషయంలో ఇటు దేవాలయాల విషయమే గానీ, ఇటు మద్యం విషయంలోనే గానీ, ఇటు ఉక్కు విషయంలోనే గానీ, ఇటు ప్రాజెక్ట్ విషయమే గానీ, అనేక విషయాలల్ల వాళ్ళు ఎంత దోపిడీకి చేసిర్రో ఇయాల ప్రభుత్వం బయట పెడుతుంది. కాబట్టి టైం పడతది. ఈ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైందన్నా? ఇంకా 1 ఇయర్ కూడా కాలే కదన్నా. లెట్ లెట్ వెయిట్ అన్న. ఇంకా చూద్దాం. ఇంకేమేమి తీస్తదో, ఇంకా ఏ రకంగా వాళ్ళని ప్రశ్నిస్తదో, ఏ రకంగా ఇంకా ఎన్ని స్కాములు బయట పెడతదో అన్ని చిట్టా కూడా రెడీ చేస్తున్నాడు. మన సీఎం గారే గానీ, డిప్యూటీ సీఎం గాని ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళని మేము నమ్ముతున్నాం. అంటే నిజంగా హెరిటేజ్‌కి సంబంధించిన నెయ్యి సప్లై చేయాలని ఈ కారణం కాదంటారా ఈ లడ్డు విషయంలో? చంద్రబాబుకి సంబంధించిన ఇది ఉంది కాబట్టి. నేను అది కాదు. అయితే యాక్చువల్‌గా ఏమైందంటేనే ఈ నెయ్యి సప్లై చేసింది ఏందంటే ఏఆర్ ఫుడ్ అనే సంస్థ ఈ తిరుపతికి నెయ్యి సప్లై చేసిందన్న. దీని అధినేత డీఎంకే. ఎవరైతే హిందుత్వాన్ని ఎరాడికేట్ చేస్తా అని చెప్పి, హిందుత్వం ఒక మలేరియాతోని, డెంగ్యూతోని పోల్చిన ఒక వ్యక్తి దీనికి అధినేత అని మాకు తెలిసింది మా ప్రాథమిక చర్యలలో. కాబట్టి వాళ్ళు ఒకటైపోయారన్న. అంటే హిందుత్వానికి వ్యతిరేకంగా ఒక డీఎంకే కానీ, ఒక వైఎస్ జగనే కానీ వీళ్ళందరూ ఒకటై హిందుత్వం మీద, దేవాలయాల మీద, దేవాలయాలను దెబ్బతీస్తే వ్యవస్థ దెబ్బతీస్తుందని అప్పట్లో అంగ్రేజోడు, ముస్లిమోడు అట్లయితే అనుకొని మన దేవాలయాలను ధ్వంసం చేసి మన ఆస్తుల్ని కొల్లగొట్టినరో ఇప్పుడు కూడా వీళ్ళు అట్లనే తయారవుతారు. ఒక రజాకారులాగా, ఒక అంగ్రేజుల్లాగా బయట నుంచి వచ్చి మన దేవాలయాలను ధ్వంసం చేసి ఆస్తులను కొల్లగొట్టుకుంటే, ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఇక్కడ తిని, ఇక్కడ గాలి పీల్చుకొని వీళ్ళు మన దేశం మీద ద్వేషం కక్కుతురన్న, మన దేవాలయం మీద పడుతుర్రు. కానీ 7 కొండల వంతుని పెట్టుకున్నవానికి ఎవరికి పుట్టగతులు ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్తులు కానీ మేము ఎప్పుడు కూడా హిందువులను ఎక్కడ అవమానించలేం, హిందుత్వం పైన దోచుకునే వాళ్ళని మేము విమర్శిస్తాం అన్నారు. ఎవరన్నారు? వీళ్ళే డిఎంకే స్టాలిన్ కానీ వాళ్ళకి సంబంధించిన డిఎంకే ఏమన్నానంటే హిందువులను తిట్టండి మీరు. ఒకవేళ హిందుత్వం పేరు చెప్పుకొని ఎవడైనా లబ్ధి పొందే నాయకులు ఉంటారు చూసినామన్నా, ఉంటారు. ప్రతి దాంట్లో ఉంటారు, కొంతమంది ఉండొచ్చు ఇంట్లో కూడా. వాళ్ళని మీరే మాట్లాడండి వాళ్ళ గురించి. కానీ హిందుత్వాన్ని నేను ఎరాడికేట్ చేస్తా, ఈ ఆలయాలు, ఈ దేవతలను పూజించే వాళ్ళే కరెక్ట్ కాదు, ఇది హిందుత్వం అనేది ఒక మలేరియా డెంగ్యూతో సమానం అంటే ఎంత వానికి ధైర్యం? వానికి భారతదేశంలో ఉండి, భారతదేశంలో పెరిగి, ఇక్కడ ఓట్లతోని గెలిచి అంత పెద్ద మాట అనడానికి ఎంత ధైర్యం? అంటే వీళ్ళ వెనుక ఇటువంటి గ్రూప్ ఒకటి పనిచేస్తుందని మేము అనుకుంటున్నాం. కేవలం ఈ పార్టీలంతా ప్రాంతీయ పార్టీలు బీజేపీని విమర్శిస్తున్నాయి కాబట్టి ఆ బీజేపీ నుంచి కూడా బలంగా మీలాంటి వాళ్ళు వాటిని ఫోకస్ చేస్తుంది అనుకోవచ్చా? బీజేపీ ఇప్పుడన్నా హిందుత్వానికి బీజేపీకి టేకా అని మీరు అనుకుంటే దాన్ని నేను ఏం చేయలేను. నిజం ఖచ్చితంగా ఖచ్చితంగా బీజేపీకి ఖచ్చితంగా ఉంటుంది, తీసుకున్న తప్పు లేదు. నేనేమంటున్నా అంటే బీజేపీ హిందుత్వానికి టేకా అని మీరు అనుకుంటే నేను ఏం చేయలేను. కానీ ఈ సెక్యులర్ దేశం కదా, ఎట్లయితే ముస్లిం క్రిస్టియన్కి ఏ రకంగా అయితే ఇబ్బంది అయితే స్పందిస్తుందో బీజేపీ, అదే విధంగా హిందువులకు ఇబ్బంది అయినప్పుడు కూడా స్పందిస్తుంది. కానీ ఇక్కడ ఒక దౌర్భాగ్యం ఏంటంటే వేరే ఏ పార్టీ కూడా క్రిస్టియన్ ముస్లింకి ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం గగ్గోలు పెడుతుంది, హిందువులకు ఇబ్బంది అయితే గగ్గోలు పెట్టదు. ఈ మీడియా ఏం చేస్తుందంటే బీజేపీ హిందువులకు ఇబ్బంది కాగానే మాట్లాడంగానే మీడియా వచ్చి ముందుకు వచ్చి ఇగో బీజేపీ హిందువుల పార్టీ అని ప్రొజెక్ట్ చేసే కార్యక్రమం చేస్తుంది. మీరే కాదు, మిమ్మల్ని ఒక్కరంటలేను, ఇప్పుడు ఉన్న ఛానళ్ళన్నీ కూడా అదే పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ పేరు అన్న ఇంకో విషయం, ఈ పేరుకు బీజేపీ భయపడదు. ఖచ్చితంగా సెక్యులర్ అనే పదానికి పూర్తి న్యాయం చేసే పార్టీ ఏదో దేశంలో ఏదైనా ఉంది అంటే అది బీజేపీ పార్టీ. ఒక క్రిస్టియన్కి ఇబ్బంది అయినా అదే రకంగా స్పందిస్తాం, ఒక ముస్లింకి ఇబ్బంది అయినా అదే రకంగా స్పందిస్తాం, హిందువుకి ఇబ్బంది అయితే మాత్రం పక్క బరబ్బర్ గ్రౌండ్లో దిగుతాం, ఖచ్చితంగా దిగుతాం. ఈ లడ్డు వివాదంలో బీజేపీ హస్తం లేదంటారా? వెనుక నుంచి ఈ ప్రోత్సహించడం, సరే ఆందోళన చేయండి, ఇతర ఇలాంటి అస్తం లేదంటారా బీజేపీ? అంటే లడ్డు కల్తీ విషయంలో అంటున్నారా, లేకపోతే ప్రోత్సాహం చేయాలనే ఆందోళన ఏదైతే ఆందోళనలు జరుగుతున్నాయి కదా, ఈ ప్రెస్ మీట్లు కానీ ఆందోళన జరగడం, ధర్నాలు జరగడం, బీజేపీ ప్రోత్సహిస్తలేదంటారా? నేను ఒక బీజేపీ నాయకున్నాను, నేను మేడ్చల్ మల్కాజ్ జిల్లా అధికార ప్రతినిధిని. ఇప్పుడు నేను బీజేపీ స్టాండ్, నాకు బీజేపీ చెప్తేనే రాలే. నేను ఒక హిందువుగా స్పందించడానికి ఇక్కడికి వచ్చిన. నాకు ఒక బాధ్యత ఉంది కాబట్టి నేను నన్ను పరిచయం చేపించినప్పుడు బీజేపీ నాయకుడు అని అన్నారు. కానీ ఒక హిందువుని కదా నేను, దాని వెనుక ఖచ్చితంగా నాకు ఆక్రోశం, ఆవేశం ఉండదు. నాకు రోడ్ల మీద కనిపిస్తే పార్టీని పక్కన పెట్టి కూడా వాడిని రాయితో కొట్టాలనిపిస్తుంది నాకు. కానీ భారతదేశంలో రాజ్యాంగానికి కట్టుబడి ఉండి మేము రాజ్యాంగబద్ధంగానే వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని జైలు వేయాలని కోరుకుంటున్నాం.